మరి ఈరోజు 10వ అధ్యాయం నుంచి చదవాలి. ఇక్కడ ఎవరన్నా చదివేదానికి సిద్ధంగా ఉంటే చదువుదాము, లేదు అంటే నేను 13వ అధ్యాయానికి అంటే మరి ఎవరన్నా ఉన్నారా? 10వ అధ్యాయం నుంచి చదవాలి. ఆ నేను తర్వాత సమయం చదువుతానండి. ఉంటే నేను చదువుతాను 13వ అధ్యాయం. అందుకని నేను చదువుతానండి. చదువుతాను. ఎవరో ఒకరు చదవండి. ఓపెన్ చేసుకుంటాం. 10వ అధ్యాయం చదవండి. పది నుండి 15 చదవాలండి. 10వ అధ్యాయం నుండి చదవండి. మీరు చదవగలుగుతా అంత చదవండి. తర్వాత నేను 13వ అధ్యాయం చెప్పడం ప్రారంభిస్తాను. అట్లా మీ ఓపికని బట్టి. అది ఎక్కువ ఉన్నాయి కదా శ్లోకాలు. సరే, 10 చదువుతాను. 3 అసీతి. ఒక్క నిమిషం బాబు. శ్రీ పరాశర ఉవాచ. 3 అసీతి మండలశతం కాష్టయోః అంతరం ద్వయోః ఆరోపణ అవరోహాభ్యాం भानोरब्धेन या गतिः न सरथो अधिष्ठितो देवैः आदित्यैः ऋषिभिस्तथा गन्धर्वैः अप्सरोभिश्च ग्रामणी सर्पराक्षसैः धाता कृतस्थला चैव पुलस्त्यो वासुकिस्तथा रथभृद्ग्रामणीर्हेतिः तुम्बुरुश्चैव सप्तमः एते वसन्ति वै चैत्रे मधुमासे सदैव हि मैत्रेयस्यन्दने भानोः सप्तमासाधिकारिणः अर्यमा पुलहश्चैव रथौजाः पुञ्जिकस्थला प्रहेतिः कच्छवीरश्च नारदश्च रथे रवेः माधवे निवसन्त्येते शुचिसंज्ञे निबोध मे मित्रो तक्षको रक्षः पौरुषेयो अधमेनकाः हा रथस्वनश्चैव मैत्रेयैते वसन्ति वै वरुणो वसिष्ठो रम्भा च सहजन्या हुहुरथा रथचित्रस्तथा शुक्रे वसन्त्याषाढसंहिते इंद्रो विश्वावसुः श्रोता येला पुत्रस्तथा अंगिराः प्रम्लोचा च नभस्येते सर्पिश्चार्के वसन्ति वै विवस्वान् उग्रसेनश्च भृगुरापूरणस्तथा तथा अनुम्लोचा शङ्खपालो व्याघ्रो भाद्रपदेस्तथा ऊषा वसुरुचिर्वातो गौतमो अध धनुञ्जयः सुषेणो अन्यो घृताची च वसन्त्या अश्वयुजेरवौ विश्वावसुः भरद्वाजः पर्जन्य ऐरावतो तदा विश्वाची सेनजिच्चापः कार्तिके च वसन्ति वै हंसकाश्यपतार्क्ष्यास्तु महापद्यस्तथोर्वसी चित्रसेनस्तथा विद्युत् मार्गशीर्षाधिकारिणः क्रतुर्भगः तथोर्नायुः स्फूर्जः कर्कोटकस्तथा हरिष्टनेमिश्चैवान्याः पूर्वचित्तिर्वराप्सराः पौषमासे वसन्त्येते सप्तभास्करमण्डले लोकप्रकाशनार्थाय विप्रवर्याधिकारिणः त्वष्टाधजमदग्निश्च कम्बलोऽध तिलोत्तमा ब्रह्मोपेतो अध ऋतुजित्
धृतराष्ट्रश्च सप्तमः माघमासे वसन्त्येते सप्तमैत्रेय भास्करे श्रूयतां च अपरे सूर्ये फाल्गुने निवसन्ति ये विष्णुरस्वतरोर्ब्रह्मा सूर्यवर्चाश्च सद्योतित् विश्वामित्रस्तथा रक्षो यज्ञोपेतो महामुने मासेष्वेतेषु मैत्रेया वसन्त्येते अत्र सप्तकाः च समितुर्मण्डले ब्रह्मन् विष्णुशक्त्यो उपबृंहिताः स्तुवन्ति मुनयः सूर्यं गन्धर्वैर्गीयते पुरः नृत्यन्त्यप्सरसो यान्ति सूर्यस्यानुनिशाचराः वहन्ति पन्नगा यक्षैः क्रियते अभीषु सङ्ग्रहः वालिखिल्यास्तथैवैनं परिवार्य समासते सोऽयं सप्तगणः सूर्यमण्डले मुनिसत्तमा हिमोष्टवारिवृष्टीनां हेतुस्वसमयं गतः इत्यार्षे श्रीपराशरमुनि विरचिते पुराणरत्ने विष्णु परत्वनिर्णायके विष्णुपुराणे द्वितीये अंशे दशमोऽध्यायः దశమ బాబు గారు. చక్కగా చదివారు. ఒక్క రెండు మిస్టేక్ కూడా కాదు అది. అంటే కొంచెం చదివేటప్పుడు కొద్దిగా వేరే విధంగా చదివితే ఇంకా బాగుంటుంది. ఎక్కడంటే మీకు రెండవ శ్లోకము సరథో అధిష్ఠితో దేవై ఆదిత్యై ఋషిభిస్తథా గంధర్వైరప్సరోభిశ్చ గ్రామణి సర్ప రాక్షసై అని చదవాలి. అక్కడ ఏంటంటే సర్ప అనేది అంటే నాగులు, రాక్షసులు అంటే రాక్షసై కాబట్టి మీరు చదివేటప్పుడు సర్ప రాక్షసై అంటే నాగుల వంటి రాక్షసులు అనే అర్థం వస్తుంది. అక్కడ తీసుకోవాలి ఎందుకంటే రెండు అన్నమాట, అది విడదీయాలి. సర్ప రాక్షసై అది అప్పుడు మీకు అర్థం మీకే తెలిసిపోతుంది. చూడండి, సర్ప రాక్షసులు వేరు, సర్ప రాక్షసై. అలా చదువుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది. మిగిలినంత చాలా చక్కగా చదివారు, స్పష్టంగా అసలు నెమ్మదిగా అర్థమయ్యేలాగా మాకు అర్థమయ్యేలాగా చదివారు. 20వ శ్లోకం చూడండి. 20వ శ్లోకంలో చదవండి, అది ఫస్ట్ చదవండి, మొదటి పాదము. వహంతి పన్నగా యక్షైః క్రియతే అభీషుర సంగ్రహః. క్రియతే అభీషు, ఇందాక క్రియతే భీషు సంగ్రహ అన్నట్లు వినపడింది నాకు. అభీషు అంటే పగ్గాలు అన్నమాట, పగ్గాలు. క్రియతే అభీషు సంగ్రహ అంటే పట్టుకోవడం. అంటే యక్షులు పగ్గాలు పట్టుకుంటారు, అదే విధంగా వారిని చెప్పి చదవండి. చాలా చక్కగా చదివారు. మరి ఓపిక ఉంటే 11వ అధ్యాయం చదవండి. చదవండి, చిన్నదే అది కూడా. శ్రీ మైత్రేయువాచ భగవానాహ గణ సప్తవిధోరవేః మండలే హిమతాపాదేః కారణం తన్మయా శ్రుతం వ్యాపారశ్చాపి కథితో గంధర్వో ఉరగరక్షసాం ఋషీణాం వాలఖిల్యానాం తథైవ అప్సరసాం గురో యక్షాణాం చ రథే భానోః విష్ణుశక్తి ధృతాత్మనాం కిం చ ఆదిత్యస్య యత్కర్మ తన్నాత్రోక్తం త్వయా మునే యది సప్తగుణో వారి హిమముష్ణం చ వర్షతి తత్ కిమత్ర రవేర్యేన వృష్టి సూర్యాత్ ఇతీర్యతే వివస్వానుదితో మధ్యే యాత్వ్యస్తమితి కిం జనః బ్రవీత్యేతత్ సమం కర్మ యది సప్తగణస్య తత్. శ్రీపరాశర ఉవాచ మైత్రేయ శ్రూయతామేతత్ యద్భవాన్ పరిపృచ్ఛతి యథా సప్తగణేష్వేకః ప్రాధాన్యేనాధికో రవిః సర్వశక్తిః పరా విష్ణోః ఋగ్యజుస్సామ సంహిత
सैषा त्रयी तपत्यम्भो जगतश्च हिनस्ति यत् सैषा विष्णुः स्थितस्थित्यां जगतः पालनोद्यतः ऋग्यजुस्सामभूतो अन्तः सवितुर्द्विज तिष्ठति मासि मासि रवेर्यो यः तत्र हि सा परा त्रयीमयी विष्णुशक्तिः अवस्थानं करोति हि रुचस्तुवन्ति पूर्वाह्ने मध्याह्ने च यजुंष्यधः मध्याह्ने च यजुंष्यधा बृहद्रथन्तरादीनि सामान्यः क्षये रविम् अङ्गमेषा त्रयी विष्णोः ऋग्यजुस्सामसंहिता विष्णुशक्तिरवस्थानं सदा आदित्ये करोति सा न केवलं रवे शक्तिः वैष्णवी सा त्रयीमयी ब्रह्माधपुरुषो रुद्रः त्रयीमयम् सर्गादो ऋग्मयो ब्रह्मा स्थितो विष्णुर्यजुर्मयः रुद्रः साममयो अन्तायाः तस्मात् स्या शुचिर्ध्वनिः एवं सा सात्विकी शक्तिः वैष्णवी यात्रयीमयी आत्मसप्तगणस्थं तं भास्वन्तमधितिष्ठति त्वया चाधिष्ठितोऽपि जाज्वालीति स्वरश्मिभिः तमः समस्तजगतां नाशं नयति चाखिलम् स्तुवन्ति तैनं मुनयो गन्धर्वैर्गीयते पुरः नृत्यन्त्यो अप्सरसो यान्ति तस्य शानुस्निशाचरः वहन्ति पन्नगा यक्षैः क्रियते अभीषु सङ्ग्रहः वालिखिल्याः तथैवैनं परिहार्य समासते नोधेता नास्तमेता च कदाचित् शक्तिरूपधृत् विष्णोः पृथक्स्तस्य गणः सप्तविधो अप्ययम् स्तम्भस्त दर्पणस्येति यो अयमा सन्नतां नरः छायादर्शनसंयोगं स सम्प्राप्नोत्यथात्मनः एवं सा वैष्णवी शक्तिः नैवापैति ततो द्विजा मासं भास्वन्तम् अध्यास्ते तत्र संस्थितं पितृदेवमनुष्यादीन् सदा आप्याययन् प्रभुः परिवर्तत्यहोरात्र कारणं सविता द्विजा सूर्यरश्मिः सुषुम्नायः तर्पितस्थेन चन्द्रमाः कृष्णपक्षे अमरैः पीयते वै सुधामयः पीतं तं द्विकलं सोमं कृष्णपक्षक्षये द्विजा पिबन्ति पितरस्तेषां भास्करात्तर्पणं तदा आदत्ते रश्मिभिर्यं तु क्षितिसंस्थं रसं रविः तम् उत्सृजति भूतानां पुष्ट्यर्थं सस्यवृद्धये तेन प्रीणात्यशेषानि भूतानि भगवान् रविः पितृदेवमनुष्याधीन् आप्याययत्यसौ पक्षतृप्तिं तु देवानां पितॄणां चैकमासिकीं सस्वततृप्तिं च मर्त्यानां मैत्रेयार्कः प्रयच्छति इत्यार्षे विष्णुपुराणे द्वितीयांशे एकादशोऽध्यायः దాసం బాబు గారు. చక్కగా చదివారు. ఇక్కడ రెండవ శ్లోకంలో మొదటి పాదం చదవండి ఒకసారి.
రెండవ శ్లోకం మొదటి పాదం. వ్యాపారస్యాపి కథితో ఆ, గంధర్వో ఇక్కడ ఇక్కడ వ్యాపారశ్చ అపి వ్యాపారాశ్చ అపి తేడా వస్తుంది మీకు. వ్యాపారాహ వ్యాపారః మీకే ఇక్కడ అర్థమవుతుంది. ఏకవచనం బహువచనం. వ్యాపారస్యాపి అని ఉందండి ఇక్కడ. అంటే ఏకవచనం బహువచనము. అని రాసింది. వ్యాపారాశ్చ అని చదవాలి, వ్యాపారశ్చ అనకూడదు. దీర్ఘం ఉండాలి. ఎందుకంటే ఒక పని కాదన్నమాట. చేసే పనుల గురించి కూడా తెలియజేశావు. అప్సరసలు వారు చేసే పనులు అంటే అప్పుడు మరి బహువచనమే కదా. వ్యాపారాశ్చాపి కథిత గంధర్వ ఉరగ రక్షసాం, గంధర్వులు ఉరగలు రాక్షసులు వాళ్ళు చేసే పనులన్నీ చెప్పావు అని. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా బహువచనమే అది. వ్యాపారాశ్చ. తర్వాత మూడో శ్లోకము రెండో పాదం చదవండి. కింతు ఆదిత్యస్య కింతు ఆదిత్యస్య యత్ కర్మ తత్ న అత్ర ఉక్తం. తన్నాత్ర ఉక్తం అన్నారు. తత్ తత్ అది తత్ నా అత్ర ఉక్తం, అది తన్నాత్ర ఉక్తం. అంటే అది నాకు చెప్పలేదు అని, నాకు అత్ర ఉక్తం. బాగుంది. తర్వాత ఐదో శ్లోకం చదవండి. వివస్వానుదితో మధ్యే అది చదవండి. వివస్వానుదితో మధ్యే యాత్యస్తమితి కిం జనః. ఇక్కడ యాతి అస్తమితి అనాలి. యాతి అస్తం. అస్తం అంటే ఏమిటి? యాతి అంటే పోవడం, పొందడం. ఏమిటి పొందడం? అస్తమయం, అస్తమిస్తున్నారు. కాబట్టి యాతి యాతి అస్తం ఇది కిం జనాః. ప్రజలు అంటారు, జనులు అస్తమించాడు అంటారు కదా. మరి సూర్యుడు అస్తమిస్తా అన్నప్పుడు మరి ఎలా అస్తమిస్తాడు? ఆయనేమో ఎప్పుడు ఉండేవాడు అంటున్నావు కదా అని అన్నమాట. తర్వాత 8వ శ్లోకంలో రెండో పాదం చదవండి. ఋగ్యజుస్సామభూతో ఋగ్యజుస్సామభూతో అంతః సవితుర్ద్విజ తిష్టతి. ఇక్కడ ఋగ్యజుసామభూతో అంతః సవితుః ద్విజ తిష్టతి. ద్విజ అనేది ఆయన సంబోధిస్తున్నాడు ఎవరిని? మైత్రేయుణ్ణి. కాబట్టి సవితుర్ద్విజ అనకూడదు. సవితుర్ అంటే సూర్యుడు బ్రాహ్మణుడు అయ్యాడు అంటుంటుంది అర్థము. సవితుర్ద్విజ అంటే సవితు ద్విజ తిష్టతి అంటే ఆయన ఇది కలిపేశారు కానీ ఇక్కడ సంబోధన అది. కాబట్టి కొంచెము విడదీయాలన్నమాట అక్కడ. సవితు కలిపేసి ఉందండి ఆ పదం. అవునవును, అది కలిసే ఉంటుంది. అది అర్థం తెలుసుకోవాలి. అర్థం తెలుసుకున్నప్పుడు దాన్ని మనం విడదీస్తాం అన్నమాట. అర్థం తెలియనప్పుడు కలిసి ఉంటుంది. అర్థం తెలిస్తే విడదీస్తాం. అంటే ఇవన్నీ ఎందుకంటే మనం చదువుకునేటప్పుడు మనకి ప్రాబ్లం లేదు, మనకి అర్థం తెలుసు కాబట్టి. కానీ వేరే వాళ్ళు విన్నప్పుడు వాళ్ళు కూడా మనం ఏ అర్థంతో చదువుతున్నామో ఆ అర్థం వాళ్ళ చెవిలో పడాలి. అది కూడా ముఖ్యం అన్నమాట. మనం చదవడం అది కూడా దానికి కారణం అది. తర్వాత అలా చదువుకుంటే అంటే మనం ఇంత నేర్చుకున్న దానికను ఏమి నేర్చుకున్న వాళ్ళకి తేడా ఉండాలి కదా. అందుకని తర్వాత 16వ శ్లోకం చూడండి. రెండవ పాదం చూడండి. 16. ఓకే. స్తువంతి చైవం అదేనండి. స్తువంతి చైనం నృత్యంత్యో నృత్యం అంత్యో అప్సరసో యాంతి. అంతేనండి? కాదు అది నృత్యంతి అప్సరసో. నృత్యంతి అప్సరసో అప్సరసో యాంతి తస్య చ అను నిశాచర. అంటే ఇంకొకటి ఎక్స్ట్రా పెట్టేశానా ఇక్కడ? నృత్యంత్యో అప్సరస. ఓకే. నృత్యంతి అప్సరసో. ఓకే. అది నృత్యంతి అంటే నాట్యం చేస్తారు ఎవరు? అప్సరసో. యాంతి తస్య చ అను నిశాచర అంటే సూర్యుడు తొలిపగాడు పోతూ ఉంటే మునులు స్తోత్రం చేస్తారు. స్తువంతితం వై గంధర్వై గీయతే పురః. ముందేమో గంధర్వులు గానం చేస్తారు, అప్సరసు అది నృత్యంతి అప్సరసో యాంతి తస్య చ అను నిశాచర. తర్వాత సంభరేణయో అయమాసన్నతాం. అది బాగానే ఉంది. ఇంకా అంతేనండి, చక్కగా చదివారు. తర్వాత 23వ శ్లోకం చదవండి ఒకసారి. 23. పీతం తం ద్వికలం సోమం. పీతం త్వం ద్వికలం సోమం కృష్ణపక్ష క్షయే ద్విజ. పిబంతి పితరస్తేషాం భాస్కరాత్
తర్పణం తథా. ఇప్పుడు కరెక్ట్. తథా అనేది కరెక్ట్ చదివారు. ఇప్పుడు ఇందాక ఇందాక తదా తథా అన్నారు. అన్నానా? ఓకే. ఇందాక తదా అన్నారు, అంటే అప్పుడు అయిపోతుంది అది. తథా అంటే ఆ తథా, విధంగా. ఆ విధంగా. ఇప్పుడు కరెక్టే చదివారు. ఓకే. తదా 12 ఇది కూడా అన్నమాట చదవమంటారా? మీకు చదవ ఓపిక ఉంటే చదవండి, అయిపోతుంది మొత్తం అయిపోతుంది ముఖ్యంగా. కదా. సరే. సరే. రెండో అధ్యాయంలో రెండో అంశంలో ద్వాదశ అధ్యాయం. రథః త్రిచక్ర సోమస్య కుంధాభాస్తస్య వాజినః వామదక్షిణతో యుక్తాః దశతేన చతుర్యసో వీధ్యాశ్రయాణా వృక్షాణి ధ్రువాధారేణ వేగినా హ్రాసవృద్ధిక్రమస్తస్య రశ్మినా సవితుర్యథా अर्कस्येव हि तस्यास्वाः सकृद्युक्ता वहन्ति ते कल्पमेकं मुनिश्रेष्ठ वारिगर्भसमुद्भवाः क्षीणं पीतं सुरैः सोमम् आप्याययति दीप्तिमान् मैत्रेय एककलं सन्तं रश्मिनैकेन भास्करः क्रमेण येन पीतोऽसौ देवैस्तेन निशाकरम् आप्याययत्यनुदिनं भास्करो वारितस्करः सम्भृतं च अर्धमासेन तत्सोमस्थं सुधामृतं पिबन्ति देवा मैत्रेय पिबन्ति देवा मैत्रेय सुधाहाराः यतो अमराः 33 सहस्राणि 33 शतानि च 33 तथा देवाः पिबन्ति क्षणदाकरम् कलाद्वयावशिष्टस्तु प्रविष्टः सूर्यमण्डलम् अमाख्यरश्मो वसति अमावास्या ततः स्मृता अप्सु तस्मिन्नहोरात्रे पूर्वं विशति चन्द्रमाः ततो विरुत्सु वसति प्रयात्यर्कं ततः क्रमात् छिनत्ति विरुधो यस्तु विरुत्संस्थे निसाकरे पत्रं वा पातयत्येकं ब्रह्महत्यां स विन्दति सोमं 15 भागे किञ्चिश्चिष्टे कलात्मके अपराह्ने पितृगणाः जघन्यं पर्युपासते पिबन्ति द्विकलाकारं शिष्टा तस्य कला तु या सुधामृतमयी पुण्या तामिन्दोः पितरो मुने निःसृतं तदमावास्यां गभिस्तभ्यः सुधामृतं मासं तृप्तिमवाप्याग्र्यां पितरः सन्ति निर्व्युताः सौम्या बर्हिषदश्चैव अग्निष्वात्ताश्च ते त्रिधा एवं देवांसिते पक्षे कृष्णपक्षे तथा पितॄन् विरुधस्यामृतमयैः पीतैः अप्सरमानुभिः विरुधोषधि निष्पत्त्या मनुष्य पशुकीटकान् आप्याययति सीतांशुः प्रकाशाह्लादनेन च वायोरग्निद्रव्यसम्भूतो रथश्चन्द्रसुतस्य च पिसङ्गैः तुरगैर्युक्तः सोष्ठाभिर्वायुवेगिभिः सवरूध सानुकर्षो युक्तो भूसम्भवैर्हयैः सोपासङ्गपताकस्तु शुक्रस्यापि रथो महान् अष्टास्वः काञ्चन श्रीमान् भौमस्यापि रथो महान् पद्मरागारुणैरस्वैः संयुक्तो वह्निसम्भवैः
अष्टाभिः पाण्डुरैर्युक्तैः वाजिभिः काञ्चने रथे तस्मिन् तिष्ठति वर्षं वै रासो बृहस्पतिः आकाशसम्भवैरस्वैः सबलैस्यन्दनं सन्दनं युतं समारुह्य शनैर्याति मण्डगामि शनैश्चरः स्वर्भानोस्तुरगा ह्यष्टौ भृङ्गाभौ दूसरं रथं सकृद्युक्तास्तु मैत्रेया वहन्त्यविरतं तदा वहन्त्यविरतं सदा आदित्या निःसृतो राहुः सोमं गच्छति पर्वसु आदित्यमेति सोमाश्च पुनः सौरेषु पर्वसु तथा केतुरथस्याश्वाः अष्टो वै वातरं हसः पलालधूमवर्णाभाः निभारुणाः एते मया ग्रहाणं वै तवाख्याता रथा नवा सर्वे ध्रुवे महाभागा प्रबद्धा वायुरश्मिभिः ग्रहरुक्ष तथा ताराधिष्ठ्यानि ध्रुवे बद्धान्यशेषतः भ्रमन्त्युचितवचारेण मैत्रेयानिलरश्मिभिः यावत्यश्चैव तारास्ताः तावन्तो वातरश्मयः सर्वे ध्रुवे निबस्तास्ते भ्रमन्तो भ्रामयन्ति तं तैलपीडा यथा चक्रं भ्रमन्तो भ्रामयन्ति वै तथा भ्रमन्ति ज्योतींषि वातविद्धानि सर्वशः हलातचक्रवद्यान्ति वातचक्रेरितानि तु यस्मात् ज्योतींषि वहति प्रवहस्तेन संस्मृतः सिंसुमारस्तु यः प्रोक्तः स ध्रुवो यत्र तिष्ठति सन्निवेशं च तस्यापि शृणुष्व मुनिसत्तमा यदाह्ना कुरुते पापं दृष्ट्वा तं निसिमुच्यते यावत्यश्चैव तारास्ता सिंसुमाराश्रिता दिवि तावन्त्येव तु वर्षाणि जीवन्त्यभ्यधिकानि तु उत्तानपादस्तस्याधो विज्ञेयो हितरो हनुः यज्ञोधरश्च विज्ञेयो धर्मो मूर्धा समाश्रितः हृदि नारायणश्चास्ते अश्विनो पूर्वपादयोः वरुणश्चार्ययाश्चैव पश्चिमे तस्य शक्तिनी अशस्न संवत्सरस्तस्य मित्रोपानं समाश्रितः पुच्छे अग्निश्च महेन्द्रश्च काश्यपो अध तथो ध्रुवः तारका सिंसुमारस्य नास्तमेति चतुष्टयम् सन्निवेशोऽयं पृथिव्या ज्योतिषां तथा द्वीपानामुदधीनां च पर्वतानां च कीर्ततः वर्षाणां च नदीनां च ये च तेषु वसन्ति वै तेषां स्वरूपमाख्यातं संक्षेपः श्रूयतां पुनः युदं वैष्णवः कायः ततो विप्रवसुन्धरा पद्माकारा समुद्भूता పర్వతాభ్యాధి సంయుత ఇక్కడ రాలేదండి జ్యోతింషి విష్ణుర్భవనాని విష్ణుః వనాని విష్ణుర్గిరయో దిశశ్చ నద్య సముద్రాశ్చ స ఏవ సర్వం యదస్తి యన్నాస్తి చ విప్రవర్య
ज्ञानस्वरूपो भगवान् यतोऽसौ मूर्तिः न तु वस्तुभूतः ततो हि शैलाब्धिधराधिभेदान् जानीहि विज्ञान विजृम्भितानि यदा तु शुद्धं निजरूपि सर्वं कर्मक्षये ज्ञानमपास्तदोषं तथा हि संकल्पतरोः फलानि भवन्ति नो वस्तुषु वस्तुभेदाः वस्त्यस्ति किं कुत्रचिदादिमध्य पर्यन्तहीनं च सदैकरूपं यच्चास्य धात्वं द्विजयाति भूयो न तथा तत्र कुतो हि तत्त्वं मही घटत्वं घटतः कपालिका चूर्णरजस्ततो अणुः न जनैः स्वकर्म स्थिमितात्मनिश्चयैः अलक्ष्यते ब्रूहि किमत्र वस्तु तस्मान्न विज्ञानमृते अस्ति किञ्चित् क्वचित् कदाचित् द्विजवस्तु जातं विज्ञानमेकं निजकर्म भेदा विभिन्नचित्तैः बहुधा अभ्युपेतं ज्ञानं विशुद्धं विमलं च नित्यम् अशेषशोकादिनिरस्तसङ्गम् एकः सदैकं परमः परे सः स वासुदेवो न यतो अन्यदस्ति सद्भावयेषो भवतो मयोक्तो ज्ञानं यथा सत्यमसत्यमन्यत् एतत्तु संव्यवहारभूतं तत्रापि चोक्तं भवनाश्रितं ते यज्ञः पशुर्वह्निरशेष ऋत्विक् सोमः सुराः स्वर्गमयश्च कामः इत्यादि कर्माश्रितमार्गदृष्टं भूराधिभोगाश्च फलानि तेषाम् यश्चैतत् भुवनगतं मया तत्वोक्तं सर्वत्र व्रजति हि तत्र कर्मवश्यः ज्ञात्वैतत् ध्रुवमचलं सदैकरूपं तत्कुर्यात् विशति हि येन वासुदेवम् इत्यार्षे श्रीविष्णुपुराणे द्वितीयांशे 12ोऽध्यायः దాసోంబాబు గారు. చక్కదే. మామూలుగా 100 మీటర్స్ రేసు కొంతమంది పోగలుగుతారు. మ్యారథాన్ అంటారు, అంటే 42.2 కిలోమీటర్లు సుమారు, అది కొంతమంది పోగలుగుతారు. కానీ రెండు ఒకరే చేయలేరు. మ్యారథాన్ పోయేవాడు 100 మీటర్ రేస్లో పాల్గొంటే కూడా కష్టం వాడికి. కానీ మీరు ఇంతకుముందు 100 మీటర్ రేసు చదివారు, ఇప్పుడు మ్యారథాన్ అనమాట. 3 అధ్యాయాలు కూడా చాలా చక్కగా, ఎక్కడ చిన్న చిన్నవి ఉంటాయి దోషాలు, ఎందుకంటే పెద్ద పెద్ద సమాసాలు చదివేటప్పుడు సంస్కృత జ్ఞానం బాగా ఉంటేనే విడదీయడం కష్టం. అలాంటిది మీరు చాలా పెద్ద సాహసం చేశారు, దాంట్లో కృతకృత్యులు అయ్యారని చెప్పాలి. ఎందుకంటే చాలా చక్కగా చదివారు. ముఖ్యంగా ఈ 12వ అధ్యాయము, దాంట్లో 1-2 దోషాలు ఉన్నాయి, చెప్పుకుందాము. 1వ శ్లోకంలో ఒకసారి చదవండి. రథస్త్రిచక్ర సోమస్య కుందాభాస్తస్య వాజినః ఇక్కడ చాలు అక్కడ అదే మిస్టేక్. కుందాబాహ అని చదవాలి, కుంద ఆబాహ. అది ఆభ అంటే కుందాభ, కుంద అంటే మల్లె మొగ్గలు అన్నమాట. కుందాబాహ తస్య వాజినః, తస్య వాజినః, వాజి అంటే గుర్రాములు అనమాట. కుందాబ అంటే మల్లె మొగ్గల వంటి గుర్రాలు అని. కుందాబాహ తస్య వాజినః. రెండో శ్లోకంలో మొదటి పాదం చదవండి. వీధ్యాశ్రయానా వృక్షాని ధ్రువా. ఇక్కడ వీధి ఆశ్రయాని, ఆశ్రయాని అంటే ఏమిటి? ఆశ్రయించి ఉంటాయి అని అర్థం. వీధి ఆశ్రయాని అనకూడదు, అనకూడదు. వీధి ఆశ్రయాని వృక్షాని. వృక్ష అంటే నక్షత్రాలు అనమాట. బల్లు అని అర్థం ఉన్నది వృక్ష అంటే. ఇక్కడ ఈ సందర్భానుసారం వీధ్య
ఆశ్రయాన్ని అంటే నక్షత్రాన్ని చంద్ర వీధిని ఆశ్రయించి ఉంటాయి. అది వీత్య ఆశ్రయాన్ని అని చదువుకోవాలి. తర్వాత 6వ శ్లోకానికి రండి. 2వ పాదం పిబంతి దేవ మైత్రేయ పిబంతి దేవా మైత్రేయ సుధాహారాః యతో అమరాః. ఇక్కడ సుధా ఆహార అని చదువుకోవాలి. ఎందుకంటే సుధా ఆహారం, అది హారం కాదు. సుధాహార అంటే అంటే సుధా అమృతాన్ని సుధా ఆహార యతో అమరాహ. ఆహారంగా చెప్పాలి. సుధాహార అంటే హారం అయిపోతుంది. సుధా ఆహార అలా చదువుకోవాలి. ఆ తరువాత ఇంకా బాగా చదివారు. 13వ శ్లోకంలో మొదటి పాదం చదవండి. నిస్సృతం నిస్సృతం తద్ అమావాస్యాం గభస్తిభ్యః సుధామృతం. సరిపోయింది. ఇందాక కొంచెం గభస్తిభ్యో ఏదో చదివినట్టు అనిపించింది నాకు. కరెక్ట్ చదివారు. ఇప్పుడు గభస్తిభ్య చదివారు. ఆ తర్వాత ఇంకా ఎక్కడ కూడా 19వ శ్లోకం చూడండి. అష్టాభిః పాండురైర్యుక్తైః వాజిభిః కాంచనే రథే. ఇక్కడ పాండురైః యుక్తో అని చదవాలి. యుక్తైః కాదు. యుక్తో అంటే ఉందండి. కాదు. పాండురై యుక్తైః అంటే ఏమిటి? రథానికి కలుపబడినవి. ఎలాంటిది? గుర్రాలు తెల్లవి 8 అన్నమాట. అంటే రథాన్ని గురించి చెప్పబడింది ఇక్కడ. పాండురై యుక్తో వాజిభిః కాంచన రథ. రథాన్ని గురించి చెప్పబడింది. ఒకటే కదా, ఏకవచనం కాబట్టి పాండురై యుక్తో అని చదవాలి. అది సమయం కూడా అయిపోవచ్చింది. ఇంకా 2-3 ఉన్నాయి. అది పెద్దగా మనం తర్వాత క్లాస్ లో చెప్పుకుందామండి. ఇప్పటికి మంగళం పాడుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు వర్జన్న పృథివీ సత్యశాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణా తంతు నిర్భయ అపుత్ర పుత్రిణ తంతు పుత్రిణ తంతు పౌత్రిణ ధనా తదనా తంతు జీవంతు దిరదాచతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణ సమర్పయామి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గ బిందు మాత్రాని పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ మహేశ్వర. కాబట్టి మనం సోమవారం కలుసుకున్నప్పుడు 13వ అధ్యాయము ప్రారంభిద్దామండి. అందరికీ నమస్కారం.